గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరియు అంబేద్కర్ గారు, వీళ్ళు ముగ్గురు ప్రధాన భూమిక పోషించారు. అంబేద్కర్ గారిని కూడా కొన్ని వర్గాల ప్రజలు దేవుళ్ళ లెక్కనే పూజిస్తారు. పార్లమెంట్లో నిన్న అమిత్ షా గారు అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ పేరు అన్నిసార్లు తలుచుకునే బదులు దేవుడి పేరు తలుచుకుంటే 7 జన్మలకు సరిపడా పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంబేద్కర్ని కించపరిచారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇచ్చేస్తున్నాయి. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారంటే, దేవుడి పేరు తలుచుకుంటే అంటే అంబేద్కర్ గారు అనే అతను ఖచ్చితంగా మనకు ఈ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి ప్రధానంగా అంబేద్కర్ గారు. మనం చూసినట్లయితే అంబేద్కర్ గారిని ఖచ్చితంగా గౌరవించాలి, అందులో నో డౌట్. ఎందుకంటే మనకు గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరియు అంబేద్కర్ గారు, వీళ్ళు ముగ్గురు ప్రధాన భూమిక పోషించారు మన దేశ స్వతంత్రానికి. కానీ తర్వాత పరిణామాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎలా ఉండాలి, దేశంలో చట్టాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగి అధ్యయనం చేసిన తర్వాత మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. సో ఖచ్చితంగా అంబేద్కర్ గారిని మనం గౌరవించుకోవాలి. అంతేకాకుండా చాలా చట్టాలు అనేటివి మార్పు చేయాలి. ఎప్పుడో పాతబడిన చట్టాలు చాలా ఉన్నాయి. 50-60 సంవత్సరాల క్రితం చేసిన చట్టాలు ఇప్పుడు ఆధునిక యుగంలో, టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో కూడా కొన్ని మార్చాలి. ఇప్పుడు దేవుడు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు దేవుడు అంటే ఎవరో విగ్రహ రూపంలో రారు, మన మనుషుల చుట్టూ మనకే సాయం చేసుకుంటాం. అంబేద్కర్ గారిని కూడా కొన్ని వర్గాల ప్రజలు దేవుళ్ళ లెక్కనే పూజిస్తారు. మనం చూసినట్లయితే ఆయన అట్టడుగు స్థానం నుంచి పైకి వచ్చాడు. కనీసం వాళ్ళ ఎదుర్కొన్నటువంటి అనేక రకాలటువంటి వర్గం, వర్ణం, అనేక రకాలటువంటి వివిధ రకాల ప్రాంతీయత గొడవలు అన్నీ చూసి వచ్చి అంబేద్కర్ గారు అంత కృషికి వచ్చారు. అంబేద్కర్ గారు అంటే అందరికీ గౌరవమే. అంబేద్కర్ గారు స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. ఇప్పుడు పాతబడిన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 498 చట్టం ఒకటి ఉంది. కేవలం మహిళలకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే 498 ఇటీవల అటుల్ సుభాష్ అని ఒక అతను ఆత్మహత్య చేసుకున్నారు. మీరు బెంగళూరు టెక్కి. సో ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ భార్య పెట్టే మానసిక క్షోభ, కనీసం వాళ్ళ భార్య 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టెక్కీ దగ్గర నుంచి. ఇట్లాంటి అనవసరపు చట్టాలన్నీ కూడా మార్చాలి. ఎందుకంటే కేవలం ఈక్వాలిటీ అంటారు మన చట్టాల్లో. ఈక్వాలిటీ అంటే ఏంటి? పురుష మహిళకి ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి, సమానంగా అందరికీ ఉండాలి. కానీ 498A అనేది పూర్తిగా పక్షపాత చట్టంగా అయిపోయింది. ఎందుకంటే మెయిన్గా చూసినట్లయితే మొన్న అటుల్ సుభాష్ గారు 80 నిమిషాల వీడియో చేశారు, 24 పేజీల లేఖ రాశారు. కోర్టు చుట్టూ అవంతా ప్రాంతీయత భావాన్ని ఎక్కువగా పెంపొందించారన్నమాట. అనేక విషయాల్లో కూడా మనం ఇట్లాంటివి ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏమవుతుందంటే చట్టాలు అనేటివి కొంతమందికే చుట్టాల్లాగా అయిపోతాయి.